పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు చీకొట్టిన బీఆర్ఎస్ పార్టీలో మేము ఎందుకు పొత్తు పెట్టుకుంటామని, లోక్సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకునేదే లేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు. ఇక బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉందని ఎవరైనా అంటే వాళ్ళని చెప్పుతో కొట్టండి అని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో పాకాయిరీ ఒప్పందం ఉందని, ఇందులో భాగంగా బీజేపీని దెబ్బతీయడానికే బీఆర్ఎస్ తో పొత్తు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక బీజేపీ వైపు రాముడు ప్రధాని మోడీ ఉన్నారని, బీఆర్ఎస్ కాంగ్రెస్ వైపు రాక్షసులు ఉన్నారని అన్నారు. ఇక ప్రాణం ఉన్నంత వరకు హిందుత్వం ధర్మరక్షణ కోసం పోరాడుతూనే ఉంటామని బండి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక కేంద్రంలో బీజేపీ మరోసారి హ్యాట్రిక్ విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఎన్డీఏ కూటమికి 400 సీట్లు పక్కా వస్తాయని జోషన్ చెప్పారు. ఇక దేశానికి నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కాబోతున్నారని జోషన్ చెప్పారు. రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్, మీరు చెప్పులేసుకున్నారా? చెప్పులు తీరే, చెప్పులు తీరి, చెప్పులు తీరి తీరి తాడపల్లి చెప్పులు తీరి, చెప్పులు ఉన్నది తీరి తీరి, చెప్పులు తీరి తీ, చెప్పులు తీయాలి, చెప్పులు తీరి చెప్పులు తీరి. ఎవడన్నా అంటే ఈ చెప్పుతో కొట్టురానా, చెప్పుతో కొట్టుడు. ఈ ఇంతకంటే ఏం లేదు. ఎవడన్నా ఇంకొకసారి బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉంది అని బీఆర్ఎస్ కానీ ఎవరు రాజకీయ నాయకులు అంటే చెప్పుతో కొట్టురానా. ఇది క్లారిటీగా క్లారిటీ. ఇంతకంటే బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడే, వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏమైనా పొత్తు పెట్టుకోలేదా? కేలు పోతున్నాడా? ఢిల్లీ ఏం పోతారు? కొత్త స్కాచ్ బాటిల్ వచ్చింది, ఒకటికే ఢిల్లీ పోతుండు. అయితే స్కాచ్ కోసమో అయితే కాలు నొప్పి, మన కాలు తిరిగింది కదా, కొడుకు కొట్టినట్టున్నాడు బాగా. ఈ కాలు నొప్పి కోసమో స్కాచ్ కోసమో అంతే కదా, ఇంకా కొంపలు ముంచడానికే పోతాడే. మీకు అర్థమవుతలేదు కేసీఆర్, ఇంకా కొంపలు ముంచుడే. మునిగిన నావల మనం ఎక్కుతామా అన్న చెప్పానా? ఎక్కుతామా? ఢిల్లీ వాడు కేసీఆర్ వీకిండా, ఆడేం బిక్తాడు, ఈడేం పోడ్చాడు, ఆడేం పోడ్చాడు. కేసీఆర్ ఢిల్లీ పోతాడు, అటు పాకిస్తాన్ పోమని చెప్పు, అర్థనాడా? అటే వీక్మని చెప్పాను, అటే వీక్మని చెప్పు. కేసీఆర్ ఢిల్లీ పోతాడు, బీజేపీ నాకు చర్చలు. ఈయనకి అపాయింట్మెంట్ ఎవడు ఇవ్వాలా? ఎవడు ఇవ్వాలి అపాయింట్మెంట్? నువ్వు సీఎం అప్పుడే తీసి కొడితే వాళ్ళకి నువ్వు రాసినావు. మా బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ తో పొత్తు అంటే ఫస్ట్ మమ్మల్ని బట్టలు ఊడదీసి రోడ్డు మీద గ్యారంటీ మా కార్యకర్తలు కొడతారు. కొడతారా? గా పార్టీతో ఫాల్ట్ గింత పార్టీ, అది గింత పార్టీ, మరి ఇంత పార్టీ. గా పార్టీతో పొత్తు మనమెందుకు పెట్టుకుంటామే?